జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సోషల్ మీడియా మొత్తంలో తెగ వైరల్ అవుతున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారు భారతదేశంలో పని చేయని వారని ఒక కాక్రోచ్గా గుర్తించి ఆ ఒక మాట అన్నందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి స్టార్ట్ చేసిరు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఎవడైతే ఉన్నాడో వాడు 2019లో ఈ ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులకి పైసలు పంపిస్తుండని చెప్పేసి వాడి మీద కేసు కూడా బుక్ అయిందనమాట. అట్లాంటి వాడు ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేసిండు. అయితే వీనికి 4 రోజుల్లో కొన్ని మిలియన్ ఫాలోవర్స్ వచ్చినాయి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చిరు అంటే, ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి ఈ పంచర్ పుత్రులు, పాండవ పుత్రులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ పైసలు పెట్టి మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏదైతే ఫాలోవర్స్ని అయితే పెంచడం జరిగింది. వాడు ఉండేది ఎక్కడ అంటే అమెరికాలో. వానికి భారతదేశంలో ఓటర్ ఐడి కూడా లేదు, కానీ వాడు భారతదేశం మీద పెత్తనం నడిపించే ప్రయత్నం చేస్తుండు. అయితే నేపాల్లో జెన్జీ మూమెంట్ ఏ విధంగా అయితే చేసిరో ఆ విధంగా భారతదేశంలో చేద్దామని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు బిడ్డ. ఇది భారతదేశం, బాబర్ దేశం కాదు. మా లోపల భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ ఎంతోమంది అమరవీరుల రక్తం, ఆ యొక్క ఊపిరి అణువణువు మా లోపల నిండి ఉంది. భారతదేశంలో బాబరేషాలు వేస్తే మాత్రం బద్దలు పాసింగాలు అయితే అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నమస్తే, జై శ్రీరామ్. దేశమంతా ఒకటే మాట, కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అని. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఎలా పుట్టింది, ఏంది అన్నది ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఉన్నారో కేసు వాదించడంలో ఒక మాట ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే పని చేయని యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాక్రోచ్ని పోలుస్తూ ఒక మాట మాట్లాడడం జరిగింది. దాంతో ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. సో ఏదైతే ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన వాళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమ్ ఆద్మీలో ఒక అడ్వైజర్గా పనిచేసి ఫేస్బుక్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పేజ్ని కాక్రోచ్ జనతా పార్టీగా మార్చడం జరిగింది. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మిలియన్ వ్యూవర్షిప్ అయితే మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. అవి ఎక్కడి నుంచి ఫాలోవర్స్ వస్తున్నారంటే ఎక్కువ శాతం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది ఫాలోవర్స్ అక్కడ రావడం జరిగింది. వీళ్ళు ఇంకోటి కింద నేను ఒక ఫోటో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. నేను రాత్రి 10 మిలియన్ ఫాలోవర్స్ చేసేస్తా అని గిట్ట వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ బూట్స్ వాడి ఫాలోవర్ని గెయిన్ చేస్తున్నారు. తెలుగు ప్రజలారా ఎప్పుడైనా గమనించండి, ఇది ఓన్లీ శాశ్వతమైన పార్టీ కాదు. ఆల్రెడీ ఏదైతే స్థాపించిన అతనే ఇది శాశ్వతం కాదు అని చెప్పడం జరిగింది. ఇది ఓన్లీ నార్మల్ గా పెట్టిన పార్టీ. ఇప్పటికే ఇండియాలో దాని ట్విట్టర్ అకౌంట్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. చూద్దాం, ముందు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గిట్ట వెళ్ళిపోతుంది అని గిట్ట మేము భావిస్తున్నాము. దయచేసి కాక్రోచ్ జనతా పార్టీ, మేము కాక్రోచ్లమని ఈ జెన్జీ బ్యాచ్ అనేది ఓనప్ చేసుకుంటున్నారు. దయచేసి ఆలోచించండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా పైన కుట్ర చేయడానికి పార్టీలు పెట్టడానికి చెప్పిట మనం మాట్లాడుకోవచ్చు. జై శ్రీరామ్, జై హింద్.